ఏమంది నేను ఉండాలి తిను. హాయ్ అండి. ఇప్పుడు నేను ఒక ఆవిడకి భోజనం ఇచ్చాను కదా, ఆవిడ ఒకప్పుడు బాగా బతికిన ఆవిడే. వాళ్ళు పందులు మేపుతారు అనమాట, ఎలుకలో లేదా అంటారు. ఆవిడ చాలా ఎక్కడ పనుండా చేసి చాలా కష్టపడేది. అసలు ఎవరికే తగ్గేది కాదు మనిషి. అసలు ఆళ్ళు ఎవరికైనా తాస్పంలో ఎదురు నిలబడి సమాధానం చెప్పేదనమాట. ఇంత కష్టపడి పనిచేసేది, రూపాయి కూలుండా కష్టపడి పనిచేసేది. కాకపోతే ఆవిడకి ఏంటో సడన్గా తెలియదు కానీ మైండ్ చెడిపోయింది. మైండ్ చెడిపోవడం వల్ల అక్కడక్కడ అన్నం అడుగుతూ అన్నం తింటూ బతుకుతుంది. ఇప్పుడు కూడా మాట అంటే పడదు, మైండ్ చెడిపోయినా మాట అంటే పడదు. నా దగ్గరికి వస్తుంది, నన్ను విచిత్రంగా పేరు పెట్టి పిలుస్తుంది. అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని. అందరినీ ఏమండి అన్నం పెట్టమ్మా అంటుంది, నన్ను మాత్రం పేరు పెట్టి అమ్మకు అన్నం పెట్టమ్మా అంటుంది. ఇక అసలు ఆ టైం ఈ టైం ఎప్పుడు వచ్చినా ఒక ముద్ద అన్నం పెడుతుంది. ఎందుకంటే ఒకప్పుడు అలా బతికింది ఆవిడ. అంత కష్టపడి చాలా ఏ పని ఉంటే ఆ పని. ఇప్పుడు పెళ్ళిళ్ళని అవన్నీ ఇవన్నీ వెళ్తారు కదా, చాలా పని చేసి చాలా కష్టపడేది.